అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి జనవరి 23న వసంత పంచమి ఉంది కదా, అసలు వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి గురుగారు? వసంత పంచమి పేరులోనే మనకు వసంత అనేటువంటిది ఉంది. అంటే యుగ యుగాల నుంచి కూడా వసంత ఋతువు ఈ యొక్క పంచమి తిథి నుంచి ప్రారంభమైంది అనేటువంటి ఒక నానుడి ఉంది. అంటే మనకు గమనించుకున్నట్లయితే ప్రకృతి పరవశించేటువంటి సమయం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంటే మనకు శీతాకాలంలో మనం కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ మాసం నుంచి కూడా ఈ జనవరి డిసెంబర్ 2 నెలల్లో ప్రకృతి అంటేనే చెట్లు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కలిసినటువంటిదే కదా. ఈ ప్రకృతిలో చెట్లు ప్రధానం. ఈ చెట్లకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇక ఈ వసంత పంచమి నుంచి నూతన ఉత్తేజముతో, చిగుర్లతో ఆకుపచ్చని వాతావరణం నెలకొల్తుంది. అంటే చిగుర్లు పూయడం అనేటువంటిది అప్పటి నుంచే ప్రారంభం, చిగురించడం. అంటే ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తముగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఈ వసంత పంచమి. పైగా దీనిని మదన పంచమి, శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఇక ఈ వసంత పంచమి రోజున మనకు ప్రధానంగా విశిష్టత మనం గురించి తెలుసుకోదనిస్తే, ఈ రోజున సరస్వతీదేవి యొక్క ఆరాధన, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, అందున హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా అమ్మవారి పూజా విధానంలో మనం చూసినట్లయితే చక్కగా పొద్దున్నే లేవగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా తెల్లటి వస్త్రము కానీ, లేదా ఈ కనకవర్ణం అంటే పసుపచ్చ రంగు వస్త్రము కానీ ఆ పీట మీద వేసి, ఆ పీట మీద అమ్మవారి చిత్రపటం, సరస్వతీదేవి అమ్మవారి చిత్రపటము కానీ, లేకపోతే సరస్వతీదేవికి దశమహావిద్యల్లో అంతరిక్ష దేవతగా వెలసిల్లుతున్నటువంటి మాతంగీదేవి కానీ, రాజశ్యామలాదేవి కానీ ఆ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి చక్కగా పూలమాల, తెల్లటి పుష్పాలు అంటే శ్వేతవర్ణముతో అనేటువంటిది ఆరాధన చేయాలి. శ్వేతవర్ణము అని అంటే మనం ఉండేటువంటి అమ్మవారి చిత్రపటం కూడా మనకేదో రవివర్మ గీసిన చిత్రమే మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఏదో ఒక బండరాయి మీద కూర్చొని అమ్మవారు ఉండడం, వీణ పట్టుకొని అలా నిలబడినట్టుగా కూర్చున్నట్టుగా ఉండడం, నెమలి ఉండడం, ఇలా కనిపిస్తుంది. కానీ ఈ వసంత పంచమి రోజున మనం పూజించే దేవత యొక్క విధానము ఎలా ఉండాలంటే, అమ్మవారు ఒక సరస్సులో ఉండగా పద్మము మీద కూర్చొని ఉండి, శ్వేత వస్త్రములు ధరించి, హంసం వాహనానిగా ధరించినటువంటి ఆ అమ్మవారు ఒక చేతిలో దండమా అక్షమాల, ఒక చేతిలో పుస్తకములకు సంబంధించి వేదాలకు సంబంధించింది, ఒక చేత అభయహస్తము, వరదహస్తము, ఒక చేతిలో వీణను పట్టుకొని ఇలా ఉన్నటువంటి రూపాన్ని, అమ్మవారిని మనం ధ్యానించాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క రూపాన్ని ఈ విధంగా చేసుకొని సరస్వతీదేవి ప్రార్థన, ముందుగా గణపతి పూజ చేసుకొని షోడశోపచార విధానంగా పూజ చేసుకొని అమ్మవారికి ఈ తెల్లటి పుష్పాలతో అర్చన చేయాలి. సరస్వతీదేవి అష్టోత్తర పూజ ఏది చేసినా తెలుపు రంగు పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే వీక్షించేటువంటి మన యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించుకున్నట్లయితే ఇది కేవలం పిల్లలకు సంబంధించినటువంటిది కాబట్టి, చదువుకు సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళు మాత్రమే చేసుకునేదని అనుకుంటారు. కానీ సరస్వతీదేవి అని అంటే, చదువు అని అంటే అక్కడ ఏంటి, చదవడం వల్ల ఏమొస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఉంటారు. ఇంటర్మీడియట్లో చదివిన చదువు ఇప్పుడు ఉపయోగపడుతుందా? అది జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 10th క్లాస్ వరకు చదివిందంతా ఇప్పుడు మనం అప్లై చేస్తున్నామా? జ్ఞానం మాత్రమే. అంటే ఒక్కొక్క స్టేజ్ పెరుగుతున్న కొద్దీ మనం గత చదివినటువంటి జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం వెళ్తుంటాం. కానీ నిజ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి. అంటే ఏ పని ఎప్పుడు చేయాలి,
ఎంతసేపట్లో పని పూర్తి చేయాలి, ఎలా మనం ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, మన జీవితంలో ఎదుగుదల కావాలి అని అంటే మంచి ఆలోచన, మంచి జ్ఞానము, రైట్ థింక్, రైట్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలి అంటే జ్ఞానం కావాలి. మళ్ళీ జ్ఞానం అంటే మళ్ళీ ఎవరు? సరస్వతి. కాబట్టి ఇదేదో పిల్లలకి మాత్రం అనేది కాకుండా మొత్తము అందరూ దేవతల యొక్క అనుగ్రహం మనకు ఈ అమ్మవారి నుంచే ప్రారంభమవుతుంది. జ్ఞానం లేకుండా ఉన్నటువంటి మనిషికి ఏ దేవతలు వచ్చి ఏం చేసినా ఫలించదు. ఏదో సామెత, మొరటోనికి మొగులు పువ్వు ఇస్తే వాసన చూడలేదన్నట్టుగా మనం జ్ఞానం లేని మనుషులకి దేవతానుగ్రహం వల్ల కూడా మనం శోభాయమానంగా ఉండదు. కాబట్టి మొట్టమొదలు జ్ఞానం కావాలి. అంటే మనకు ఉన్నటువంటి దేవతల్లో ఈ 3 అమ్మవార్లు ఉన్నారు. పార్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఇక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తిని అందించేది సరస్వతి, అది మొదలు ప్రధానం. తర్వాత ఇచ్ఛాశక్తి లక్ష్మీ అమ్మవారు, క్రియాశక్తి పార్వతీ అమ్మవారు. ఈ 3 శక్తులు కలిస్తేనే మన జీవనం పూర్తిగా ఉంటుంది. మొట్టమొదటి తొలిమెట్టు స్థానం జ్ఞానశక్తికి. కాబట్టి జ్ఞానశక్తిని సముపార్జించే దేవతగా ఈ సరస్వతీదేవిని ఎవరైతే ఈ వసంత పంచమి రోజున ఆరాధన చేస్తారో వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏ స్థితిలో ఉన్నా, చదువుకునే పిల్లవాడు, బడికి వెళ్ళే పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని వృద్ధాప్యంలో వరకు కూడా అందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క మొట్టమొదటి అనుగ్రహం కావాల్సిందే. అందుకే ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి ఈ దానిలో యాకుందేందు తుషారహార ధవళ అనేటువంటి ఒక అమ్మవారిని స్తుతించాడు. అది స్తుతించిన పిదపనే ఆ స్వామి వారికి, ఆ ఆదిశంకరాచార్యుల వారికి సమస్తమైన జ్ఞానం, విద్యలు అన్నీ కూడా లభించి తత్ఫలితముగా మనకు ఈ కలియుగానికి గురువుగా భాసిల్లారు. గురుగారు, ఇప్పుడు ఇందాక మీరు చిత్రపటం పెట్టుకోవాలి, ఎలా పూజ చేయాలని చెప్పారు కదా, పూజా విధానం అంటే ఎటువంటి శ్లోకాలు చదువుకోవాలి ఆ రోజు జపించడానికి? మొట్టమొదట ఆ పూజకి విధానంగా ఆ చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పూలమాల వేసి అమ్మవారికి మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకొని సంకల్పం చేసుకొని, నేను చేస్తున్నటువంటి పనుల్లో నాకు విజయం కలగాలి, మంచి జ్ఞానము, అనుకున్న పని సకాలంలో పూర్తి అవ్వాలి, పాజిటివ్ థింకింగ్లో నేను ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకొని అమ్మవారికి షోడశోపచార విధానంగానైనా చేసుకోవచ్చు, లేదా పంచోపచార విధానంగానైనా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా అష్టోత్తర పూజ చేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి శ్వేత పుష్పములతో, అంటే తెల్లటి పుష్పాలు, తెల్ల గన్నేరు కావచ్చు, నందివర్ధనం పూలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, ఇలా వాటితో అమ్మవారికి అష్టోత్తర పూజ చేసి ధూపదీప నైవేద్యముగా మనం చూసినట్లయితే ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నం, బెల్లం, ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టవచ్చునమ్మా. లేదా చక్కెర పాయసం పూర్తిగా తెలుపు వర్ణంలో ఉంటుంది, దధ్యోజనం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. గురుగారు, ఒక చిన్న సందేహం. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయాలి అనుకుంటే, ఇప్పుడు అంతా కూడా మనకి మూడాలు ఉన్నాయని అంటున్నారు కదా, మరి చేయొచ్చా? చేస్తే ఎప్పుడు చేయాలంటారు? ఇది చాలా మందికి సందేహంగా ఉన్నటువంటి దినం. ఎందుకంటే ఈ యొక్క వసంత పంచమి రోజున ప్రధానంగా అమ్మవారి పూజ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఈ అక్షరాభ్యాసము అనేటువంటిది మనకు చెప్పబడలేదు. కాకపోతే కాలానుగుణంగా ఇప్పుడు అంతా కూడా 100 సంవత్సరాల నుంచి ఈ అక్షరాభ్యాసము వసంత పంచమి రోజున చేసుకునేటువంటి ఆచారం ఉంది. అయితే ఈసారి ఇప్పుడు మూఢములు నడుస్తున్నాయి, శుక్రమూఢమి నడుస్తుంది. ఈ కారణం చేత ప్రధానంగా అక్షరాభ్యాసం అంటే ఏంటమ్మా, మన జీవితంలో ఏది చేసినా మొట్టమొదటి పని ఎప్పుడు కూడా తిదివార నక్షత్ర యోగ కరణాలు అన్నీ సరిగ్గా ఉన్నవి చూసుకొని, ఎటువంటి సంబంధించినటువంటి దుష్ఫలితాలు లేకుండా ఉన్న సమయంలోనే పని చేస్తాం. అంటే శిశువు పుట్టిన దారభ్యత సూర్యుని చూపించడం కానీ, భూమి మీద పడుకోబెట్టడం కానీ, అలాగే కొత్త వస్త్రములు ధరించడం కానీ ఫస్ట్ టైం చేసేటివి. మన జీవితంలో ఏది మొట్టమొదటి చేస్తామో వాటన్నిటికీ తిథి వార నక్షత్ర యోగ కరణాలు చూసుకోవాలి, మంచి శుభ సమయాలు చూసుకోవాలి. అక్షరాభ్యాసం అంటే ఏంటి? పిల్లలకి మొట్టమొదలు అక్షరాభ్యాసం దిద్దించి స్కూలుకి పంపించేటువంటి అలవాటు. మరి మొట్టమొదట చేసేటువంటిది ఈ మూఢాలు ఉన్నప్పుడు చేస్తే సరైనటువంటి సమయం కాదు. కాకపోతే ఆల్రెడీ అక్షరాభ్యాసం జరిగి స్కూల్కి వెళ్తున్న పిల్లలు మామూలుగా పూజ చేసుకోవచ్చు, అంతే తప్ప ఇప్పుడు అక్షరాభ్యాసం శాస్త్ర ప్రకారం అయితే మాత్రం అక్షరాభ్యాసము మూఢాలలో పనికిరాదు. కానీ కొంతమంది చెప్తున్నటువంటిది ఏంటంటే క్షేత్రాలలో ఈ సంబంధించినటువంటి పూజ చేసుకోవచ్చు, దానికి ఏం తప్పు లేదు, మూఢాలతో సంబంధం లేదని అంటున్నారు. కానీ వాస్తవానికి శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఎక్కడ మూఢములలో చెయ్యకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ అక్షరాభ్యాసం ఒకటి అని చెప్పవచ్చు. వీలైనంత వరకు కూడా ఈ సమయంలో చేయకపోవడమే మంచిది అని అంటారు. గురుగారు, ఇంకొక చిన్న సందేహం. ఆ రోజు ఒకవేళ గుడికి వెళ్ళలేకపోయి ఉంటే,
ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో చదివే పిల్లలు కానీ మీరు చెప్పిన ఈ పూజ అంతా కూడా చేయలేని పరిస్థితిలో దగ్గరలో ఉన్న సరస్వతి గుడి ఆలయంకి వెళ్ళి ఏమైనా చిన్న మంత్రంలాగా ఏమైనా జపించవచ్చు అంటారా? సరస్వతి దేవాలయంలో మన తెలంగాణ ప్రాంతంలో అయితే బాసర క్షేత్రంలో ఉంది. కొన్ని చోట్ల అమ్మవారికి ప్రత్యేక ఆలయాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ సరస్వతి అమ్మవారి జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి దేవతల్లో విష్ణు స్వరూపముగా హయగ్రీవుడు, ఈశ్వర స్వరూపముగా దక్షిణామూర్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు శివాలయాన్ని అంటే ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు ఈ సంబంధించినటువంటి శివాలయానికి, విష్ణుని ఆరాధించే వాళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళి హయగ్రీవ స్వరూపంగా ఆ స్వామిని మనసులో దర్శనం చేసుకోవచ్చమ్మా. లేకపోతే అక్కడ వెళ్ళలేని పక్షులైనా కానీ కనీసము ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అమ్మవారి ఫోటోలు కనిపిస్తాయి. ఒకసారి నమస్కారం చేసుకొని సరస్వతి ప్రార్థన అనేటువంటిది మనస్ఫూర్తిగా చేసుకొని సరస్వతి అష్టోత్తరం మనం వెళ్తుంటుంటాం, చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సరస్వతి అష్టోత్తరం వినుకుంటూ అయినా వెళ్ళవచ్చు. సాయంకాల ప్రదోషకాల సమయానికి చేరుకున్న తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఎవరి ఇష్టదేవతకి వెళ్ళి వాళ్ళు ఆ రోజున ఆ స్వామి దగ్గర కూర్చొని అష్టోత్తర పూజ కనుక చేయించుకున్నా సరిపోతుందమ్మా. లేదా జ్ఞానానికి ప్రతీక నవగ్రహాలలో గురువు కాబట్టి గురువు ఆరాధన అనేటువంటి చేయాలి. మళ్ళీ ఇక్కడ గురువు అనగానే మళ్ళీ ఇంకేదో మనకు సంబంధించినటువంటి మనకు సంబంధించిన గురువుల దగ్గర కాకుండా ఈ బాబాల దగ్గరికి వెళ్ళడాలు, బాబాల ప్రార్థనా మందిరాలకు వెళ్ళడాలు కాకుండా శివాలయానికి దక్షిణామూర్తి, హయగ్రీవుడు విష్ణు ఆలయానికి ప్రతీక కాబట్టి ఈ రెండు దేవతల యొక్క దేవాలయాలకి వెళ్ళడం చాలా మంచిది. ఇక అన్య దేవాలయాలు, అన్య సంబంధించినటువంటి గురువులని మనం ఆరాధించిన ఉపయోగం లేదు. పిశాచ ఆరాధన తప్ప ఇంకా ఏమీ రాదని చెప్పవచ్చు. ఖచ్చితంగా గురుగారు, వసంత పంచమి యొక్క విశిష్టత, పూజా విధానం మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.